రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ యువకులు ఓపెన్ ఫైర్ చేశారు. సమాచారం అందుకున్న ఈగల్ టీం డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిందిగా ఈ ఫామ్ హౌస్ గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నట్లుగా సమాచారం. అటు ఓ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేగింది. ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతున్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులతో పాటు ఈగల్ టీం రైడ్ చేసింది. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ గా గుర్తించారు. డ్రగ్స్ తీసుకుంటున్న 8 మందిని ఇటు ఈగల్ టీం అరెస్ట్ చేశారు. అయితే ఈగల్ టీం ఒక్కసారిగా ఫామ్ హౌస్ లో లోపలికి వెళ్లే ప్రయత్నం చేసే భాగంగా అందులో ఆ పార్టీలో ఉన్న యువకులు రివాల్వర్ తో 3 రౌండ్లు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఈగల్ టీం అదుపులో ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఓ ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఒక 4 నుంచి 5 విఐపీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వీరికి సంబంధించి ప్రస్తుతానికైతే వీరి వద్ద నుంచి ఒక రివాల్వర్ తో పాటు 2 గ్రాములకు పైగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కూడా ఈ మొయినాబాద్ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఈ రోజు డ్రగ్ పార్టీ జరుగుతున్న పక్కా సమాచారంతో కూడా ఈగల్ టీం రైడ్ చేశారు. దీంతో టీం సంబంధించిన పోలీసు ప్రయత్నంలో కూడా అక్కడ కాల్పులు రివాల్వర్ తో కాల్పులకు తెగపడుతుంది. 3 రౌండ్లకు పైగా కాల్పుల వెంటనే ఈగల్ టీం స్థానిక ఎస్ఓటీ పోలీస్ సహాయంతో కూడా వారిని అదుపులోకి తీసుకుంది. చాలా సేపు ఈగల్ టీం తో పాటు ఎస్ఓటీ పోలీసులతో కొంత వారు గలాట పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీ, ఓ ఎమ్మెల్యేతో పాటు 4 విఐపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అక్కడ యువకులు ఫైర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరికైనా గాయాలయ్యాయా? అందులో అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈగల్ టీం ఉన్నతాధికారులతో మనం మాట్లాడినప్పుడు కూడా పక్కా సమాచారంతో గడిచిన కొద్ది రోజులుగా నగర శివారు ప్రాంతాల్లోని పలువురు విఐపీలకు సంబంధించి ఫామ్ హౌస్లలో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం వచ్చింది. గతంలో కూడా ప్రస్తుతం ఎక్కడైతే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయో 2 గ్రాములకు పైగా కొకైన్ పట్టుబడిందో సంబంధించిన ఫామ్ హౌస్ లో గతంలో కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. పక్కా సమాచారంతో కూడా ఈసారి ఆ ఫామ్ హౌస్ లో కొంతమంది విఐపీలు ఏర్పాటు చేసుకున్న సమాచారంతో కూడా ఈగల్ టీం స్థానిక ఎస్ఓటీ పోలీసులకు కూడా ఫామ్ హౌస్ మీద రైడ్ చేసినట్టుగా చెప్తుంది. ప్రస్తుతానికైతే కాల్పుల ఘటనకు సంబంధించి కూడా ఎవరికి ఏమి కాలేదు. ఒకసారిగా ఈగల్ టీం సంబంధించిన సిబ్బంది, ఎస్ఓటీ పోలీసులు ఆ ఫామ్ హౌస్ లోపలికి వెళ్లే ప్రయత్నిస్తూ వారిని చూసి కూడా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరగడం తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న యువకులు ఓపెన్ ఫైర్ చేశారు. సమాచారం అందుకున్న ఈగల్ టీం డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిందిగా గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలున్నట్లు సమాచారం. అటు ఓ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.